అంటే అంతేనమ్మా, పెద్ద దరిద్రం. ఎందుకు మామయ్య ప్రేమ గురించి అంత చులకనగా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలమ్మా? ప్రేమంటే పిల్లలు పెద్దవాళ్ళ గుండెల్లో గుచ్చే గుణపం మాత్రమే కాదమ్మా, బుద్ధి లేకుండా పిల్లలు చేసే పాపం కూడా. ఆగండి మామయ్య, ఆగండి మామయ్య. అసలు మీకు ప్రేమ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు మామయ్య? ఇంకేం తెలియాలమ్మా? నా కూతురు ఊరి జనం ముందు ఆ ప్రేమ కోసమే పరువు తీసి వెళ్లిపోయినప్పుడే ప్రేమ అనేది ఎంత మాయో ఎంత నీచమో నాకు అర్థమైంది. చాలండి. ఎంతసేపు లావణ్య మిమ్మల్ని మోసం చేసిందని, గుండెల మీద తన్ని వెళ్లిపోయిందని మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు కానీ ఒక్కసారైనా లావణ్య మనసేంటో తెలుసుకున్నారా? పెళ్లికి ముందు తన మనసులో ఎవరున్నారో అడిగారా? ఏంటమ్మా అడిగేది? చిన్నప్పటి నుంచి అన్నీ అడిగే చేశామా? ఏం కావాలో తెలుసుకునే కొనిపెట్టామా? పిల్లలకి ఎలాంటి భర్త కావాలో పెంచిన మాకు తెలీదా? మీ పెద్దవాళ్లతో వచ్చే సమస్య ఇది మామయ్య. ఎంతసేపు మీ పెద్దరికంతో మీ ఇష్టానికి తగ్గట్టు పిల్లల పెళ్లిళ్లను నిర్ణయిస్తారు కానీ ఆడపిల్లకున్న ఇష్టాన్ని తెలుసుకోరు. జీవితాంతం కాపురం చేయాల్సింది ఆడపిల్ల అని అర్థం చేసుకోరు. అమ్మా రాధిక, మీ వయసు పిల్లలు భవిష్యత్తు మీద అవగాహన లేక ప్రేమ మైకంలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక గొప్పగా భావిస్తారు. ఒక్కసారి మెళ్ళో తాళిపడ్డాక భ్రమలు తొలగిపోయి ప్రేమ అనేది అబద్ధం అని తెలుస్తుంది. పెద్దవాళ్ళని ఎదిరించిన బాధ మొదలవుతుంది. అప్పుడు ఆ ప్రేమించిన వాడి దగ్గర ఉండలేక, తల్లిదండ్రుల దగ్గరకు రాలేక కుమిలిపోతారు. ప్రేమ అనేది పిల్లల జీవితాల్ని సమాధి చేసే మాయ. నిజం కాదు రాధిక. మీకు ప్రేమ అంటే ఒక భూతం. ప్రేమ అంటే చేయకూడని నేరం. ఆడపిల్ల ప్రేమిస్తే చాలు తల్లిదండ్రులకు పరువు మర్యాదలు గుర్తుకొస్తాయి. అదేదో 100 జన్మల పాపం చేసినట్టుగా భావిస్తారు. ప్రేమ అంటే అపరాధం కాదు మామయ్య, మనసు లోతుల్లో ఉండే ఆరాధన. ఒక అమ్మాయికి గాని ఒక అబ్బాయికి గాని ఒక్కసారి ప్రేమ పుట్టిందంటే అది చచ్చేదాకా పోదు. అందుకే సలీం అనార్కలి, పార్వతి దేవదాస్, లైలా మజ్ను లాంటి ప్రేమికులు చరిత్రలో మిగిలిపోయారు. మా నాన్న చెప్పిన మాట విని నేను తల వంచుకుని తాళి కట్టించుకుంటున్నాను కాబట్టి మీ దృష్టిలో నేను మంచిదాన్ని. ఒక్కసారి మీ గుండె లోతుల్లోని పొరల్ని తొలగించుకొని ప్రేమలోని గొప్పతనాన్ని చూడండి. ఆ ప్రేమ ఎంత ఉన్నతమైనదో మీ మనసుకు కూడా తెలుస్తుంది. చూడండి మామయ్య, చాలా మంది మనస్ఫూర్తిగా ప్రేమించి కూడా కన్నవాళ్ల కోసం వాళ్ళ ప్రేమను త్యాగం చేసి ఆ ప్రేమని మనసులోనే సమాధి చేసుకుంటున్నారు. నిజాయితీ గల ప్రేమను తల్లిదండ్రుల కోసం బలవంతంగా చంపుకుంటున్నారు. ప్రేమలో పడకపోతే సరే, కానీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎవరినైనా ఇష్టపడుతున్నారేమోనని పెద్ద మనసు చేసుకుని తెలుసుకోండి. అప్పుడు పిల్లలకు ప్రేమని చంపుకున్నామనే బాధ ఉండదు. పెద్దలకు పిల్లలు ప్రేమ కోసం ఎదిరిస్తున్నారు అనే క్షోభ ఉండదు.
ఏంటి రాధిక అక్షరాన్ని నించోబెట్టే మాట్లాడుతున్నావు? కాఫీ తీసుకోమ్మా. రాధిక, మనల్ని ఎవరు విడదీయలేరు రాధిక. రాధిక, నిన్ను నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. నన్ను నీ నుంచి ఎవరు దూరం చేయలేరు. మనల్ని ఎవరు దూరం చేయలేరు రాధిక. మనల్ని ఎవరు దూరం చేయలేరు. ఎక్కడున్నావు రాధిక? ఒక్కసారి నిన్ను చూడాలి. ఎవరు దూరం చేయలేరు రాధిక. ఒక్కసారి నిన్ను చూడాలి. ఎక్కడున్నావు? ఒక్కసారి మనల్ని ఎవరు విడదీయలేరు రాధిక. మనల్ని ఎవరు విడదీయలేరు. నా నుంచి నిన్ను ఎవరు దూరం చేయలేరు. ఒక్కసారి చూడాలి రాధిక. ప్లీజ్ రాధిక, ప్లీజ్ రాధిక, నిన్ను ఒక్కసారి చూడాలి. ఒక్కసారి నిన్ను కలవాలి రాధిక. రాధిక, ఐ లవ్ యూ రాధిక. అన్నయ్య, త్వరగా రా రాధిక. అన్నయ్య, రా రాధిక. అన్నయ్య, అన్నయ్య, సరే నిన్ను చూడాలి. అన్నయ్య, అన్నయ్య, మనల్ని ఎవరు వేడి చేయలేరు రాధిక. అన్నయ్య, మనల్ని ఎవరు వేడి చేయలేరు రాధిక. అన్నయ్య. I love రాధిక. ఒక్కసారి నా ముందుకు రా. చూడండి, తను కలవరిస్తుంది ఎవరినో తెలుసుకుని ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సివియర్లీ ఇంజ్యూర్ అవడం వల్ల ఇలా కలవరించినప్పుడల్లా బ్రెయిన్లో నర్వ్స్ మీద ఇలా ప్రెషర్ పడుతుంది. వీలైనంత త్వరగా తనని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అన్నయ్య, నువ్వు మెడికల్ స్టూడెంట్ కదా, ఎడిమా అంటే ఏంటి? ఎడిమా అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం అమ్మా.
అన్నయ్య ఎవరి గురించి కలవరిస్తున్నాడు? మీకు తెలిసే ఉంటుంది. సరిగ్గా 36 రోజులకి అనగా వచ్చే నెల 30వ తేదీకి అంత తొందరలో ముహూర్తం చూడమంటున్నావు? రాత్రి నీ కాబోయే మావగారి ఆందోళన చూసావు కదా. పెళ్లి ఆలస్యమైతే ఆడపిల్ల తండ్రికి ఎప్పుడు ఏ అవాంతరం వస్తుందా అని గుండె దడ పెరిగిపోతూ ఉంటుంది. మనం ఎందుకు ఆయన కంగారు పెట్టడం? అందుకే దగ్గరలో ఉన్న ముహూర్తం చూడమంటున్నాను. అమ్మా సరిగ్గా 5 రోజులకి అంటే వచ్చే శుక్రవారం పిల్లలిద్దరి జాతకాల ప్రకారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. అమ్మా, మరీ 5 రోజులంటే పెళ్లి ఏర్పాట్లకు టైం ఎలా సరిపోతుందమ్మా? ఈ 2 డేట్లు వాళ్ళకి చెప్దాం. వాళ్ళిష్ట ప్రకారమే ముహూర్తం పెట్టిద్దాం. పంతులు గారు, ఇక మీరు బయలుదేరండి. ఏ డేట్ ఫిక్స్ చేయాలో నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. రేపు మంచి రోజు కాబట్టి ఆ తేదీలో లగ్నపత్రిక రాసుకుందాం. అలాగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. మంచిది. ముందు మీరు కూర్చొని కాఫీ. ఫోన్. హలో అన్నయ్య గారు, పంతులు గారితో పంచాంగం చూపించాను. నెల రోజుల తర్వాత ముహూర్తం బాగుందంట. మరి అన్ని రోజులంటే దగ్గరలో అంటే మరీ 5 రోజులకే ఉంది. పెళ్లి పనులు చేసుకోవడానికి టైం సరిపోతుందా? ఇవాళ రేపు పెళ్లి పనులకి ఇబ్బంది ఉంటుందండి. ఇవాళ ఆర్డర్ చేస్తే మరుసటి రోజుకి శుభలేఖలు రెడీగా ఉంటాయి. అయిన వాళ్ళందరికీ వాటిని ఫోన్లో పంపించి రమ్మని చెప్పడమే. ఇక మిగతా వెంటారా ప్యాకేజ్ కింద ఎవరో ఒకరికి ఇచ్చేయచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే ఇదే ముహూర్తం ఖరారు చేయించండమ్మా. మీరు సరే అంటే నాదే ఉందండి. అదే ముహూర్తం ఫిక్స్ చేద్దాం. అయితే రేపు పొద్దున పంతులు గారితో మీ ఇంటికి వస్తాం. లగ్న పత్రిక రాయించుకుందాం. సంతోషం అమ్మా, ఉంటాను. ఉంటాను. సుజాత, విన్నావు కదా, రేపు లగ్నపత్రం రాయించడానికి శకుంతలాదేవి గారు కైలాష్ బాబు వస్తున్నారు. ఆ ఏర్పాట్లేవో చూడు. సరేనండి. అయితే రేపటి నుంచి పెళ్లి పనులతో ప్రియా ఫుల్ బిజీ అన్నమాట.
ఫేస్. కంగ్రాట్స్ అక్క. సుజాత అంతా రెడీయా? వాళ్ళు వచ్చే టైం అయింది. ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయండి. అమ్మ ప్రియా, నాన్న? మీ అక్క రెడీ అయిందో లేదో వెళ్ళి చూసిరా. సరే నాన్న. సరే, లగ్నపత్రిక రాయడానికి పెన్ను పేపర్ కూడా సిద్ధంగా ఉంచండి. బాగా గుర్తు చేసావు, ఒక్క నిమిషం. అయ్యో, అప్పుడే రెడీ అయిపోయావేంటక్క? వాళ్ళు వస్తున్నారు, తొందరగా కానివ్వవే అని అమ్మ నిన్ను కంగారు పెట్టాలి. జహాపన వాళ్ళొచ్చాక వాళ్ళేమైనా అనుకుంటారని అమ్మ నిన్ను తిట్టాలి. జహాపన నీకోసం ఎదురు చూడాలి. అదంతా మిస్ చేసి నన్ను డిసప్పాయింట్ చేసావక్క. పోవే నువ్వు నీ మాటలు. ఇంతకీ ఎలా జరుగుతుందో, మాట దక్కుతుందో లేదోనని నాన్న టెన్షన్ పడుతున్నారా లేక కూల్గానే ఉన్నారా? నాన్న సూపర్ హ్యాపీగా ఉన్నారు. నీ మొహంలో మాత్రం అప్పుడే ప్రియా, వీళ్ళ అక్కని తీసుకురామ్మా. సరే నాన్న. మీకు మీరుగా సంబంధం కలుపుకోవడానికి రావడం, నిశ్చితార్థం జరిగిపోవడం, 4 రోజుల్లో పెళ్లి జరుగుతూ ఉండడం అంతా కలగా ఉందండి. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మన చేతిలో ఏముందన్నయ్య గారు, అంతా దైవ నిర్ణయం. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అక్క, నాన్న రమ్మంటున్నారు. పంతులు గారు, లగ్నపత్రిక రాయండి. మీరు చెప్పిన తేదీకే లగ్నపత్రిక రాయమంటారమ్మా? అదే తేదీకి రాయండి. అమ్మా చూడు, వీడికి బ్రీతింగ్ అందట్లేదురా. అమర్, వీడికి బ్రీతింగ్ అందట్లేదురా. రేయ్
త్వరగా తీసుకురారా. అటది ఒంటరిగా బిడ్డని ఎలా పెంచుతుందో అని తల ఒక మాట అంటుంటే మీరే తండ్రయ్యి, మీరే తల్లయ్యి నన్ను చూసుకున్న విధానం చాలా గొప్పదమ్మా. మీ నాన్నగారు ఒక మిలిటరీ ఆఫీసర్. ఈ దేశానికి తన జీవితాన్ని త్యాగం చేయాలని వెళ్ళినప్పుడు నాతో ఏమన్నారో తెలుసా? నువ్వు జాగ్రత్త అని నాకు చెప్పలేదు, నా బిడ్డ జాగ్రత్త అని చెప్పారు. ఆ మాటే నా గుండెల్లో ఉండిపోయింది. కార్గిల్ యుద్ధంలో మీ నాయన ఏమయ్యారో అని అందరూ నన్ను అడుగుతున్నా కూడా మీ నాన్నగారు ఏదో ఒకరోజు తిరిగొస్తారనే నమ్మకంతోనే ఉన్నాను. అమ్మా, నేను ఎప్పటినుంచో ఇంట్లో ఉంటున్నాను. బాబు పుట్టినప్పటి నుండి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. నేనెంతో మందికి చెప్పానమ్మా, తల్లి బిడ్డలంటే మీలాగే ఉండాలని. మీ చల్లని నీడలో చాలామంది బ్రతుకుతున్నారమ్మా. మీరిద్దరూ కలకాలం ఇలాగే క్షేమంగా కలిసి చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానమ్మా. రాధిక, అక్షర, రా కూర్చో. పర్లేదు, నేను విజయవాడకు బయలుదేరుతున్నాను. నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. 4 రోజుల్లో నా పెళ్లి పెట్టుకుని వెళ్ళిపోవడం ఏంటి? నా పెళ్లి చూసుకుని వెళ్ళు. లేదు రాధిక, అఫీషియల్ ప్రోగ్రామ్స్ చాలా పెండింగ్ లో ఉన్నాయి. నేను వెళ్ళాలి. వీలుంటే మ్యారేజ్ కి తప్పకుండా వస్తాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. హాస్పిటల్కి వెళ్లి అమ్మని చూసొచ్చాను. డాక్టర్తో కూడా మాట్లాడాను. తన ప్రాణాలకైతే ఏ ప్రమాదమూ లేదు. కానీ స్పృహలోకొచ్చాక నువ్వు అమ్మ జీవితంలో ఎప్పటికీ ఉండవని తెలిస్తే రాముడుగా ఉండాల్సిన వాడు రావణాసురుడవుతాడేమో అని భయంగా ఉంది. లేదక్షర, అమర్ గురించి నాకు బాగా తెలుసు. తప్పకుండా నా పరిస్థితిని అర్థం చేసుకుంటాడన్న ధైర్యం నాకుంది. నిన్ను అర్థం చేసుకుంటాడు, నిన్నే నమ్ముతాడు, నీకోసమే బతుకుతున్నాడు. అవసరమైతే నీకోసం చేస్తాడు కూడా. నా నుంచి నన్ను ఎవరో దూరం చేయలేరు. ఒక్కసారి చూడాలి రాధిక. నిన్నంతగా ఆరాధిస్తున్న అమర్ తన బతుకుని మరొకరు సొంతం చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాడా అన్నదే నా అనుమానం. అంటే ఏం చేస్తాడని నీ ఉద్దేశం? నిన్ను దక్కించుకోవడానికి నీ కాబోయే భర్తకు ఏమైనా హాని తలపెడితే
అది మామూలుగా అనిపిస్తుంది సుజాత. ఇదిగో ఈ కార్డ్ చూడు, కలరు మోడల్ అన్నీ బాగున్నాయి. మీరు సెలెక్ట్ చేసినవి కాదు, ఈ ప్రియా సెలెక్షన్ కి తిరిగే ఉండదు. ఈ కార్డ్ చూడండి ఎంత బాగుందో. అంకుల్, అక్షరా బాగున్నావమ్మా? నువ్వెప్పుడు వచ్చావు? రారా కూర్చో. బాగున్నాను అంకుల్. నిన్నే వచ్చాను. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. అమ్మా అక్షర, నీ ఫ్రెండ్ పెళ్ళికుంటున్నావుగా? ఆ, లేదాంటీ, చాలా పనులున్నాయి. అదేంటమ్మా, వీలుంటే మాత్రం తప్పకుండా పెళ్లికి రామ్మా. అలాగే అంకుల్. అక్క, ఈ వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ తేలేలా లేదు. నీ పెళ్లికి నువ్వే కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక కార్డ్ సెలెక్ట్ చేయి. అవునండి, మీరు సెలెక్ట్ చేయొచ్చు కదా. వావ్, సూపర్ అక్క. మీరు కూడా మా అమ్మలాగే ఆలోచిస్తారు. మీ ఇద్దరి టేస్ట్ ఒకటే. నేను చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది. యాక్చువల్లీ మా తరపు నుంచి మా అమ్మ కూడా ఇదే మోడల్ సెలెక్ట్ చేసింది. మీ వైపు నుంచి మీరు ఇదే కార్డ్ సెలెక్ట్ చేశారు. అప్పుడు ఇద్దరి వైపు నుంచి ఇదే కార్డు ప్రింట్ చేస్తే సరిపోతుంది. అలాగే, సరే, నేను బయలుదేరుతానండి. చాలా థ్యాంక్స్ బాబు. మేం చేయాల్సిన పనులు కూడా మాకు ఇబ్బంది కలిగించకుండా మీరే చేస్తున్నారు. మీ బాధ్యత నాదేనని మీకు మాటిచ్చాను అంకుల్. డోంట్ వరీ. వెళ్ళొస్తాను. మంచిది బాబు. బాయ్ రాధిక గారు. వస్తానండి. బాయ్.